సంగతులన్నీ నేను చూసుకుంటాను కానీ మీరు మాత్రం పరీక్షలు బాగా రాయాలి. అర్థమైందా? మామిడి పళ్ళు మొత్తం తినేంటి అయిపోగానే ఎవడు గుర్తొచ్చారా బాబోయ్. ఆగుందిగా నేను గుర్తుకున్నా. ఏంటి శివా షెట్ నుంచి అప్పుడే వచ్చేసావా? బండి ఎడమ కన్ను క్యాప్ లేకుండా అదురుతుంది, కుడి దబట పగలద్దుగట. ఆకాష్ ఇప్పుడే క్వారీలో కనిపించాడు. మిగిలిన వాళ్ళు నీతో ఉండడం చూశాను. ఎందుకు నా తమ్ముళ్ళ గురించి అబద్ధం చెప్పావు? చెప్పు, ఎందుకు ఈ డ్రామా అంతా ఆడుతున్నావు? చెప్పకపోతే రిపేర్ కూడా పనికి రాకుండా చేస్తాను. చెప్తాను, అంతా చెప్తాను. నేను బాగుండాలని ఇలా నాటకమాడి నా సంసారాన్ని చక్కదిద్దేంత పెద్దవాళ్ళయ్యారన్నమాట. వెళ్ళి 4 తన్నులు తంతే వాళ్లే ఇంటికొస్తారు. వాళ్ళ తప్పేం లేదురా, కానీ ఎవరు పమ్మన్నారో వాళ్లే రమ్మనాలి. అయితే వెళ్ళి 4 తన్నులు తన్ని దాని నోటితోనే పిలిపిస్తాను. తంతే వచ్చే మార్పు ఆ తన్నుల్లోపి తగ్గగానే ఆగిపోతుందిరా. నీ భార్య అక్కమాయిలో ఉంది, కానీ ఏనాటికైనా తనలో మార్పు వచ్చి నీ తమ్ముళ్ళని పిలుస్తుందనే నమ్మకం నాకుందరా. అలా జరుగుతుందంటావా బాబాయ్? మొన్నటిదాకా తనొక పెళ్లిగాని పిల్ల, నిన్నటిదాకా ఓ ఇంటి ఇల్లాలు, ఇవాళ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న తల్లి. మనసు మారుతుంది, మమత పెరుగుతుందిరా. అయితే బాబాయ్, మంజుల మారేంత వరకు ఈ నిజం నాకు తెలిసినట్టు నా తమ్ముళ్లకు తెలియలేదు బాబాయ్. కానీ ఆకాష్ నీకు కనిపించాడు కదరా. 1 నెల తర్వాత మిలిటరీకి వెళ్తున్నానని చెప్పాడుగా, అది నేను నమ్మేశానని చెప్పు బాబాయ్. సరే రై, నీ భార్య మారాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉందిరా. ఏంటి బాబాయ్ అది? ఏమండి, ఏంటి మీ బాబాయ్ ఫ్యామిలీ ఎదురింట్లో దిగుతున్నారేంటి? ఇల్లు మారాలి మారాలి అనేవాడు, ఇప్పుడు మారాడనమాట. ఇంత పెద్ద ఫ్యామిలీయా? దిష్టి తగులుతుంది, అలా అనకూడదు. ఏంటి సామాన్లు? అయ్యో, అందులో ఎవరా అమ్మాయి? అమ్మాయ బాబాయ్ కోడలు. పాపం, కడుపుతో ఉంది కదా, ఆ అమ్మాయిని ఎలా కష్టపెడుతున్నారో చూడండి. అలా అని నువ్వు అనుకుంటున్నావు. చూడు, ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా నవ్వుతూ చేస్తోంది. అచ్చమ్మ అక్క అత్తవారిలో గుర్తొస్తోంది నాకు. నిజంగానే ఆ అమ్మాయి అవన్నీ సంతోషంగానే చేస్తోందా, అలా నటిస్తుందంటారా? చూడు మంజు, దుఃఖాన్ని నటించొచ్చు గాని సంతోషంగా ఉండేలా నటించడం చాలా కష్టం. వాళ్ళు ఇక్కడే ఉండబోతున్నారు. అది దొంగ సంతోషమా లేక నిజమైన సంతోషమా అనేది నీకే తెలుస్తుంది. ఇదిగోండి మీ బ్యాగ్, మీ కాఫీ తాతగారు. మీరేమనుకోనంటే ఒక మాట అడగండి. కడుపుతో ఉన్నారు కదా, మీ చేత ఇంట్లో వాళ్ళందరూ పనులు చేయించుకుంటున్నారు, మీకేం బాధ అనిపించట్లేదా? ఇందులో బాధే ఉంది, అలా చేయడం నాకు ఇష్టం. హస్బెండ్ అంటే చేస్తారు, అత్తమామలకి ఎందుకు చేయాలి? అత్తామామల్ని కూడా అమ్మా నాన్న అనుకుంటే అసలు ఫీలింగే ఉండదు కదా. వాళ్ళ అన్నదమ్ముల్ని మన అన్నదమ్ములు అనుకుంటే ఆ తేడానే కనిపించదు. అసలు మనసులోకి ఆ ఆలోచనే రాదు. మీకో వాస్తవం చెప్పనా? విడిచిన చెప్పులు ఎక్కడున్నాయో చూసి వచ్చింది భర్త బంధువులో భార్య బంధువులో చెప్పొచ్చట. ఎలా? భర్త బంధువులైతే చెప్పులు వీధి గుమ్మం దగ్గర విడిచొస్తారట, భార్య బంధువులైతే వంటింటి గుమ్మం దగ్గర విడుస్తారట. నిజంగా మీరు ఆ ఇంట్లో బాధ అనుభవించట్లేదా? హ్యాపీగానే ఉన్నారా? భగవంతుని సన్నిధిలో అబద్ధం ఎందుకు చెప్తానండి? నేను ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను. వస్తానండి. మీరు చెప్పింది నిజమేనండి. ఆ అమ్మాయి ఆ పనులన్నీ సంతోషంగానే చేస్తోందట. రండి తాతయ్య. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తాడు? తండ్రి కాబోతున్నాను ఎరిగిపోతున్నా. ఈ రోజు నా కోడలికి సీమంతం చేస్తున్నాం, తప్పకుండా రావాలి. 4 గంటల కల్లా వచ్చేయమ్మా. అశ్రద్ధ చేయకుండా అమ్మాయిని ఎమ్మడి పెట్టుకురారా. శివాజీ త్వరగా వచ్చేయ్. తప్పకుండా తీసుకొస్తాను. సీమంతం అంటే ఏంటండి? అది ఆడవాళ్లకు 5వ నెలలో జరిగే కార్యక్రమం. నిజానికి అది పుట్టింట్లోనే చేస్తారు, కానీ మన వసంత అత్తవారింట్లోనే చేయాలని పట్టుపట్టింది. ఎందుకు చేస్తారు? మనిషి జీవితంలో షోడశ కర్మలని 16 కర్మలుంటాయి. అంటే పేరు పెట్టడం, చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, రజస్వల, వివాహం, పుంసవనం, గర్భాధానం, నిషేకం, సీమంతం,
గృహప్రవేశం, వానప్రస్థం, సన్యాసాశ్రమం, ఆఖరికి కర్మకాండ. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జరిగే కర్మలన్నమాట. బాధ్యతలు తీరాక భార్యాభర్తలు పిల్లాజల్లల్ని వదిలి వెళ్లిపోయేదే వానప్రస్థం. ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా అలాగే వెళ్ళిపోయారు. ఆ తర్వాత భార్యనే వదిలేసి వెళ్లిపోయేదే సన్యాసాశ్రమం. ఈ 16 కర్మలలో ఒకటి సీమంతం. మీరు మెకానికే అనుకున్నాను, మీకు చాలా తెలిసే. అంతా అమ్మ వల్లే. మాది పెద్ద ఉమ్మడి కుటుంబమా. మా అమ్మ నన్ను చిన్నప్పుడు నిద్రపుచ్చడానికి ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తుండేది. అందువల్లే నాకు తెలిసింది. ఇవన్నీ నేనెప్పుడు చూడలేదండి. ఇది సీమంతంలో భాగం అమ్మా. ఆడది నిండు ముత్తైదుగా ఉండాలని బొట్టు పెట్టి గాజులేస్తాం. పుట్టే బిడ్డ క్షేమంగా ఉండాలని, ఏ ప్రమాదం జరగకూడదని అక్షింతలేస్తాం. ఇంతకీ నీ సీమంతం పుట్టినింట్లోనా మెట్టినింట్లోనా? హలో అక్కా, నేను. ఏంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమా? లేదక్కా, పరమేశ్వరరావు గారి కోడలి సీమంతం అయితే నేను వెళ్ళాను. అక్కడ అందరి టెన్షన్ నా మీదే. ముత్తైదువులంతా సీమంతం ఎక్కడ చేసుకుంటున్నావు, మీ ఇంట్లోనా అక్క వాళ్ళ ఇంట్లోనా అని తెగ విసిగించేశారు. నేనిప్పుడు యూరోప్లో ఉన్నాను, ఇప్పుడప్పుడే రాలేను. ఒకవేళ వచ్చినా నేను సీమంతం చెయ్యను. ఆ వంకతో వాళ్ళంతా రావడం నాకు ఇష్టం లేదు. రే శివాజీ, రా తాతయ్య రా. ఏంటి పిన్ని, ఏంటి హడావిడి? మీ ఆవిడికి అమ్మా నాన్న లేరు కదా. ఉన్న అక్క ఏమో విదేశాల్లో ఉంది. ఉండుంటే ఈ పాటికి వైభవంగా సీమంతం చేసుండేది. మీ భార్య అంటే మాకు కూడా సిస్టర్తో సమానం కదా, అందుకే మంచిదని మంజుల శ్రీమంతం కూడా ఈ రోజే జరిపిద్దామని వచ్చాం. అయ్యో, నా వైఫ్ మీలాగా పాతకాలం అమ్మాయి అనుకుంటున్నారా? షీఈ్ మోడర్న్. తనకివన్నీ నచ్చవు. వాళ్ళ అక్కయ్యకైతే అస్సలు నచ్చదు. ఏం మంజు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదికా తాతయ్య, 10 మంది ఇంట్లో ఉంటేనే తనకి యావగింపు. గడ్డానికి గంధం పూస్తే తట్టుకోలేదు. గట్టిగా చేతుల్లోకి గాజులు వేస్తే అస్సలు భరించలేదు. అంతమంది ముత్తైదువులకి తాంబూలాలు అందిస్తే తన చేతులు కదిపోవా ఏంటి? ఏం మంజు, నేను చెప్పేది కరెక్టేనా కాదా? అమ్మాయి ముఖం చూస్తే ఒప్పుకున్నట్టే ఉందరా. నీకిష్టం లేకపోతే చెప్పు, వీళ్ళందరినీ వెంటనే పంపించేస్తా. తాతయ్య, నా మీద నిందేస్తున్నావేంటి? మంజు, నువ్వు చెప్పు, నీకిష్టమా లేదా? వాళ్ళు ఇష్టపడి చేస్తామంటున్నారుగా, చేయనివ్వండి. బాధ్యత గల పౌరుణ్ణి, ఒక పోలీసుని చంపబోయిన క్రిమినల్ ని పట్టించిన వాణ్ణి ఈ ఛాలెంజ్ మనిద్దరి మధ్య నేను నిక్కరేసుకున్నప్పటి నుంచి ఉంది మావయ్య. నా తమ్ముళ్ళని ప్రయోజకుల్ని చేసి నీ ముందు నిలబెడదామనుకున్నాను. కానీ దేవుడు ట్విస్ట్ ఇచ్చాడు. నేరస్తుడైన నీ కొడుకుని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టేలా చేశాడు.